ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల సనాతన ధర్మం గురించి ఎక్కువగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదం తెరమీదకు వచ్చినప్పటి నుంచి ఆయన హిందూ ధర్మం కోసం ఎంతవరకైనా వెళతానని తేల్చి చెప్పారు. అంతేకాకుండా వారాహి డిక్లరేషన్ అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దీంతో దక్షిణాదిలో ఆధ్యాత్మిక బాట చేపట్టారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఆయన ముఖ్యంగా కేరళ, తమిళనాడులోని ముఖ్యమైన ఆలయాలను దర్శనం చేసుకుంటారు. ఈ యాత్రలో అరుణాచలం, ఆగ్రస్త జీవన సమాధి, కుంభేశ్వర దేవాలయం, అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, పరుస రామస్వామి, స్వామి మలై తిరుత్తై, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కంచి కామాక్షితో అనంత పద్మనాభ స్వామి ఆలయాలను సందర్శిస్తారని సమాచారం. మరోవైపు తిరుపతిలో అలిపిరిమెట్ల మార్గం సమీపంలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణం చేపట్టారు. దీనిపై ప్రస్తుతం స్వామీజీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 20 ఎకరాల్లో ఈ 5 స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక హిందూ సంఘాలు, వివిధ సమితులకు చెందిన సాధువులు ఈ హోటల్ దగ్గరకు చేరుకుని ప్లక్కార్డులు పట్టుకుని నిరసనలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా కూడా నిరసనలు తెలిపారు. వారాహి డిక్లరేషన్ అంటే ఇదేనా అంటూ నినాదాలు చేశారు. పవిత్రమైన తిరుపతిలో ఇలాంటి హోటల్స్కి అనుమతిని ఇస్తే అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతాయన్నారు. వారాహి డిక్లరేషన్ అంటే 7 కొండలకు గుండు కొట్టడమా అంటూ పవన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు సర్కార్ దేవ్లోక్ పేరిట పర్యాటక ప్రాజెక్టు కోసం 60 ఎకరాలను కేటాయించింది. దీనిలో గత వైసీపీ సర్కారు మాత్రం 20 ఎకరాలను ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ ఇచ్చారు. దీనిపై తాము పాలక మండలి సమావేశంలో ఇప్పటికే అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరాలని తీర్మానించినట్టు పేర్కొన్నారు. అతి త్వరలో ప్రభుత్వాన్ని కలిసి దీనిపై వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని కూడా టీటీడీ వెల్లడించింది.